గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు ఎమ్మెల్యే కళా వెంకట్రావు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొని తోటపల్లి లెఫ్ట్ కెనాల్కు 37 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పాలనలో పారదర్శకత చూపిస్తున్నారని కొనియాడారు. కెనాల్ వస్తుంది. వీటన్నిటికి కలిపి 37 కోట్లని బడ్జెట్లో పెట్టారు, రిలీజ్ చేశారు అని నిన్నే ఎస్సీ అదేవిధంగా ఈ వచ్చి నాకు వివరించినటువంటి కార్యక్రమం. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని అడిగితే నీరా ఎందుకయ్యా వ్యవసాయానికి 5 కోట్ల ఎందుకు అంటే ఇంకో పెద్ద మనిషి వెళ్ళి 3 కోట్లని ఇవ్వండి సార్ అని అడిగాడంట. నీకన్నా పెద్ద ఆయనకి చెప్పాను 5 కోట్లు లేదని నువ్వు 3 కోట్లు అడుగుతున్నావు, నీకు లేదయ్యా ఇరిగేషన్ ఎందుకు దండగా అనే పద్ధతిలో మరి ఒక్క పైసా కూడా రాకుండా గత 5 సంవత్సరాల్లో మన తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్లో నీరు సరిగ్గా అందకుండా మరి 2000 కోట్ల రూపాయల పంట గత 5 సంవత్సరాల్లో పోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి నిర్వాకం.